బ్రేకింగ్ న్యూస్. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి బతికున్న సమయంలో పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆయన మరణాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన నాయకుడని గుర్తు చేసిన మంత్రి పొంగులేటి 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ఉద్యమకారుడిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించారని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత కూడా ఆయనకు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరు నేతలకు కీలక పదవులు కట్టబెట్టిందని, కానీ పార్టీ కోసం పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డిని మాత్రం విస్మరించిందని పొంగులేటి ఆరోపించారు. ఉద్యమకారులను అవసరమైనప్పుడు ఉపయోగించుకుని పదవులు మాత్రం కొందరికే పరిమితం చేశారని మండిపడ్డారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్య సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి ప్రస్తావించారు. వరంగల్ నుంచి హైదరాబాద్కు వైద్య చికిత్స కోసం తరలించే సమయంలో ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం ఆయన అంత్యక్రియలను అధికారిక పోలీస్ లాంఛనాలతో నిర్వహించి గౌరవించామని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం విషయంలో బీఆర్ఎస్ నేతల వైఖరిపై పొంగులేటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం మరణాలను కూడా ఉపయోగించుకోవడం సరికాదని విమర్శించారు. ప్రజలు ఇలాంటి రాజకీయాలను గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన సమాధానం చెబుతారని అన్నారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి అంశం మరోసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ గత పాలనను ప్రశ్నిస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ విమర్శలను రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేస్తున్నారు. ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, పెద్ది సుదర్శన్ రెడ్డి అంశం మరోసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ చర్చకు కేంద్రంగా మారినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపైన కూడా తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఈ తన మరణం గురించి కూడా చాలా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి విమర్శలు కూడా తీవ్ర స్థాయికి కూడా చేరుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన కేటీఆర్ పైన కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం మనకి కనిపిస్తూ ఉన్నది. పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రతుకున్నటువంటి సమయంలో కూడా పట్టించుకోలేనటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆయన మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారనే దాని కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కీలకంగా పనిచేసినటువంటి నాయకుడని గుర్తు చేస్తూ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కూడా ఆరోపించినటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాము. అయితే ఉద్యమకారుడిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా కూడా మరి
అవమానించారనే దాన్ని కూడా విమర్శించినట్టుగా తెలుస్తూ ఉంది. తనని ఎమ్మెల్యేగా ఓటమి పాలైన తర్వాత కూడా తనకి కనీస రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు, దానికి కారణాలు ఏంటి అంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరు నేతలకు కీలక పదవులు కట్టబెట్టిందని, కానీ పార్టీ కోసం పనిచేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి నేతలకు మాత్రం కూడా మరి ఎట్లాంటి పదవులు ఇవ్వలేదనే దాన్ని కూడా పొంగులేటి ఆరోపించారు. అయితే ఉద్యమకారులను అవసరమైనప్పుడు ఉపయోగించుకొని పదవులు మాత్రం కొందరికే పరిమితం చేశారనేది మండిపడ్డారు. ఆ అంశంపైనే బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేసినటువంటి నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం తరంగిణి. అయితే మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య సమయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను కూడా మంత్రి ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏదైతే వరంగల్ రోహిణి ఆసుపత్రి నుంచి కూడా హైదరాబాదు సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి సంబంధించి కూడా వైద్య చికిత్స కోసం తరలించేటటువంటి సమయంలో కూడా ప్రత్యేక గ్రీన్ ఛానల్ కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే దాన్ని కూడా గుర్తు చేశారు. సో అనంతరం ఆయన అంత్యక్రియలకు కూడా అధికారిక పోలీస్ లాంఛనాలతో కూడా నిర్వహించమనే దాన్ని కూడా నిర్వహించి ఒక ఉద్యమకారుడికి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం ఇచ్చింది అంటూ కూడా మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం విషయంలో కూడా బీఆర్ఎస్ నేతల వైఖరిపై పొంగులేటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి కోసం మరణాలను కూడా ఉపయోగించుకోవడం సరికాదంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ప్రజలు ఇలాంటి రాజకీయ నాయకులను కూడా గమనిస్తున్నారనేది, రాబోయేటటువంటి ఎన్నికల్లో తగిన సమాధానం బుద్ధి చెప్తారంటూ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది మంత్రి. అయితే ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి అంశం మరోసారి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కూడా రాజకీయ చర్చకే దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ గత పాలనను ప్రశ్నిస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ విమర్శలను కూడా రాజకీయ ఆరోపణలు కొట్టిపారేస్తున్న పరిస్థితులు కూడా చూస్తాను. అంటే ఈ ఇద్దరి మధ్య కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నటువంటి ప్రతి విమర్శలకు సంబంధించి కూడా సో మరి ఆ పెద్ది కుటుంబానికి భరోసా, పెద్ది కుటుంబానికి అండగా నిలిచేది ఎవరు అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఇంకోవైపు నుంచి మరి పెద్ది భార్య ఎవరైతే ఉన్నారో పెద్ది సప్నకు సంబంధించి కూడా తన భర్త మరణం పైన అనుమానాలు ఉన్నాయి. సదరు వ్యక్తులపైన కూడా తను డైరెక్ట్గా వాళ్ళ ఒత్తిడి వల్లనే గుండెపోటు రావడానికి గల కారణాలంటూ కూడా అంతిమ యాత్రలో కూడా గుండెలు బాదుతూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. అప్పుడు ఎందుకు ఈ అంశం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తట్లేదు, దీని మీద ఎందుకు లీగల్గా వెళ్ళే ప్రయత్నాలు చేయట్లేదు అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఇది 2016 సమయంలో జరిగింది. అప్పుడు జరిగినటువంటి సంఘటన, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని నిర్లక్ష్యం వ్యవహరించిండు. దానికోసమే ఏదైతే ఇప్పుడు ఇష్యూ చూస్తున్నామో పెండింగ్ బిల్లులకు సంబంధించి, బోర్వెల్కి సంబంధించి కూడా సో ఈ పెండింగ్ బిల్లుల వల్లనే వాళ్ళు అనేక సార్లు కూడా వీరికి పెద్ది సుదర్శన్ రెడ్డికి కొంత ఒత్తిడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చూసాము. డైరెక్ట్గా కేసీఆర్ దగ్గర పోయి కూడా మొరబెట్టుకున్నాడు గతంలో, కానీ పట్టించుకోలేదు అనేదాన్ని కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయంటే పెద్ద ఎత్తున దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం కూడా ఉంటుందా అనే ఒక క్వశ్చన్ కూడా వినిపిస్తూ ఉన్నది. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ పెద్ది కుటుంబానికి అండగా ఉంటానంటూ కూడా ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ పెద్ది మరణానికి అంటే గుండెపోటుకు రావడానికి కారకులైనటువంటి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ది సప్న ఒక లేఖ కూడా రాసినట్టుగా సోషల్ మీడియాలో వింటూ ఉన్నాము. సో ప్రభుత్వం నుంచి సహకరిస్తూ ఉన్నది తెలుస్తూ ఉన్నది. అంటే ప్రతి విషయంలో కూడా పెద్దికి న్యాయం చేసే దాంట్లో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అదే చెప్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎందుకు గుర్తించలేదు, ఒక ఉద్యమకారుడు గొప్ప నాయకుడు అని చెప్తున్నారు, కానీ తనకు అవమానం జరిగింది బీఆర్ఎస్ హయాంలో. తను 2018లో నర్సంపేట నుంచి కూడా ఓడిపోయినప్పుడు, ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కూడా అప్పుడు ఎందుకు హక్కున చేర్చుకోలేదు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఎందుకు రాజ్యసభ ఇవ్వలేదు, అప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వలేదు, ప్రభుత్వంలో ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, ఈ ఉద్యమకారులు అప్పుడు గుర్తుకు రాలేదా, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఈ శవ రాజకీయాలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా మంత్రి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో నిన్న కూడా తెలంగాణ భవన్లో కూడా కేటీఆర్ మాట్లాడాడు. దీనికి సంబంధించి కూడా ఒకవైపు నుంచి కూడా ఏదైతే ఈ మరణానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక కారణం అంటూ కూడా అటు కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ నుంచి
బీఆర్ఎస్ నిర్లక్ష్యం, బీఆర్ఎస్ పట్టించుకోకపోవడం వల్లనే ఆ పెండింగ్ బిల్లులు ఆగిపోవడం వల్లనే పెద్దికి గుండెపోటు రావడం కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం అంటూ కూడా ఇంకో వైపు నుంచి వినిపిస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా రెండు పార్టీల మధ్య కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మరి చూడాలి రానున్నటువంటి భవిష్యత్తులో ఈ వివాదం అంతా కూడా ఎటు దారి తీసే అవకాశాలు ఉంటాయి ఏంటి అనేది కూడా భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అయితే ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి అంశం మరోసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ చర్చకు కేంద్రంగా మారిన ఈ నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ గత పాలనను ప్రశ్నిస్తుండగా మరోవైపు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ విమర్శలను రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేస్తున్నారు. ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.